అందరికీ నమస్కారం అండి. అందరికీ అక్షయ తృతీయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు చేసుకుంటారు. ఇది పద్మ పురాణంలో పేర్కొనబడింది ఈ అక్షయ తృతీయ గురించి. ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏది చేసినా అది వృద్ధి చెందుతూ ఉంటుందని అందరూ విశ్వాసిస్తారు. అలాగని అందుకే ఆ రోజున మనం చాలా మంచి పనులు చేస్తూ ఉండాలి. ఏది చేసినా మనకు పుణ్యం రెట్టింపు వస్తుంది అనేసి నమ్ముతారు అందరూని. ఆ రోజు దానాలకైతే మరీ విశిష్టత అండి. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలు కానీ, మల్లెపూలు కానీ, గొడుగులు, చెప్పులు, కుండతో నీళ్లు, మజ్జిగ, దద్దోజనం ఇవి అన్నీ దానం చేస్తారు ప్రసాదంగా పంచిపెట్టచ్చుకోవడాని. ఇవి లేవనుకోండి, ఇవేవి మన దగ్గర లేవు, మేము పంచిపెట్టలేము అనుకున్న వాళ్ళు కనీసం మీకు ఏదో ఒకటి ఇవ్వాలి ఎవరో ఒకరికి అనుకుంటే కనీసం రూపాయి చాక్లెట్ కొనైనా సరే మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న రోజుని రూపాయి చాక్లెట్ కొనైనా ఇవ్వండి. అది కూడా మంచిదే. మన దగ్గర ఏది లేనప్పుడు మనకున్న దాంట్లోనే ఇవ్వచ్చండి. నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నానండి. కుండలోని పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. ఏమన్నా లేకపోయినా డ్రై ఫ్రూట్స్కి అంటుండదంటారు ప్రసాదం. మన ఇంట్లో ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉంచుకుంటే మంచిదండి. బెల్లం ముక్కకి డ్రై ఫ్రూట్స్కి అంటుండదు అంటారు. ఈ అక్షయ తృతీయ రోజునే సింహాచలంలో చందనోత్సవం కూడా జరుగుతుందండి. ఈరోజే కలశం పెట్టుకుంటారు కదా, మా అక్షయ పాత్ర పెట్టుకుంటారు కదా. ఈ అక్షయ పాత్ర తెచ్చుకున్నప్పుడు ఇలాగ టిక్ మార్క్ కానీ ప్లస్ సింబల్ కానీ వేసుకొని తెచ్చుకొని వాటర్తో కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత పసుపు ఇలాగ నిండుగా రాసుకోండి. కుండకి రాసుకొని ఫస్ట్ శ్రీ అనే అక్షరం గంధంతో రాయండి. అప్పుడు కుంకుమ బాగా అంటుకుంటుంది. గంధంతో రాసి అప్పుడు కుంకుమ అద్దండి. ఇలాగ బాగా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత మనం అమ్మవారి దగ్గర పెట్టుకుని కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు కూడా మంచిది తెచ్చుకోండి, ఇంట్లో వాడేది కాకుండా. ముందుగానే ఒక ప్యాకెట్ తెచ్చి ఉంచుకోండి. కల్లుప్పు సగం వరకు పోసుకోండి. పోసిన తర్వాత దాంట్లో రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, రెడ్ కలర్ క్లాత్ పెట్టి దాంట్లో మనీ పెట్టుకోండి. దాంట్లో మనీ పెట్టుకుని పూజ దగ్గర పెట్టుకోండి అమ్మవారి ఎదురుగుండాని. దీపారాధన చేసుకొని అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆవు పాలు కానీ ఉంటే కంపల్సరీ ఆవు పాలు ఉంటే చేసుకోండి. లేదా మన దగ్గర పసుపు, కుంకుమ, గంధం కంపల్సరీ ఉంటాయి. పూజ చేసుకునేటప్పుడు కనీసం పసుపు నీళ్ళు, గంధపు నీళ్ళు, కుంకుమ నీళ్ళతో అయినా అమ్మవారిని అభిషేకించండి. మనం ఎంత స్నానం చేసి శుద్ధిగా ఉంటామో అలాగే అమ్మవారికి కూడా చేయిస్తే అమ్మవారికి కూడా చాలా సంతోషిస్తారు. అలా చేస్తున్నప్పుడు మన కళ్ళు చూస్తున్నప్పుడు కూడా మన కళ్ళకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనలో ఉన్న బోలు నెగిటివిటీ అంతా పోతుందండి. అలాగ అమ్మవారిని పాలలో అభిషేకిస్తూ మన కళ్ళతో చూస్తుంటే అసలు ఆ ఆనందమే వేరు. అది డబ్బుతో కొలవలేని ఆనందం. అమ్మవారిని అలాగా పాలతో అభిషేకిస్తున్నప్పుడు పసుపు నీళ్ళతోటి తర్వాత కుంకుమ నీళ్ళతోటి అలంకరించుకోండి. అలాగా అభిషేకం చేయండి. చేసిన తర్వాత నేనైతే పసుపు ముద్ద తీసుకొని అమ్మవారికి అద్ది అప్పుడు నీళ్ళు వేసానండి. అంటే మంగాపట్నంలో చేస్తారు కదా, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారు చూడండి అభిషేకం. నేను అది చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా అలా చేయించుకోవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నాను, కానీ నాకు ఎప్పుడూ అవ్వడం లేదు. అలాగా వెళ్ళడం తిరుపతి వచ్చేయటమే తప్ప అమ్మవారిని చూసి వచ్చేస్తున్నాను దర్శనం చేసుకుని. కానీ ఎప్పుడు ఆ పసుపు అలాగ అద్దడం, హారతి ఇస్తారు, మాల వేస్తారు అమ్మవారికి, మళ్ళీ తీసి గంధం అద్దుతారు. అవన్నీ కళ్ళారా చూద్దామంటే నాకు ఎప్పుడు కుదరడం లేదు. ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలీదు. కాకపోతే ఇంట్లో మన అమ్మవారు ఉన్నారు కదా, ఈ చిన్న అమ్మవారికి నేను అలాగ అద్దుకుని
నేను అలాగా చేసుకుని నేను ఆనందపడ్డానండి. నా ఇంట్లో అమ్మవారికి కూడా నేను ఇలా చేసుకున్నాను అని. కానీ ఆ పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూస్తానో తెలియదు. అలాగా నా ఇంట్లో మాత్రం అమ్మవారికి చేసుకుని నేను సంతోషించాను. తర్వాత గంధం కూడానండి, గంధం కూడా అలాగ అద్ది నీళ్ళు పోసానండి, వాటర్ వేసి శుద్ధి చేశాను. తర్వాత నిజంగా అమ్మవారికి భలే చేస్తారండి. అక్కడైతే మాత్రం తులసి మాల ఏవేవో మాలలు వేస్తారు, హారతి ఇస్తారు, భలే ఉంటుంది అది చూడటం నాకు అసలు. తర్వాత ఆ వాటర్ మన మీద జిమ్ముకోవాలండి, శిరస్సు మీద, మన పిల్లల మీద, భర్త శిరస్సు మీద అలా జిమ్ముకోండి. ఆ వాటర్ చాలా మంచిదండి. ఆ వాటర్ అలా వేసుకోవడం, అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళు కదా. పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని ఇలాగా ప్రతిష్ఠించుకున్నాను. అమ్మవారికి పసుపు కుంకుమ ఇరువైపులా పెట్టానండి. పెట్టి విఘ్నేశ్వరి ప్రార్థన చేసుకుని అన్నీ పూజ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి 108 నామాలు చదువుకున్నాను. లక్ష్మీదేవికి 108 నామాలు. నాకు నాటు గులాబీ దొరికినాయండి, అందుకని నాటు గులాబీతో చక్కగా అలంకరించుకున్నాను. 108 నామాలు అయిపోయిన తర్వాత బెల్లం బంగారంతో సమానం అండి. బెల్లముని పసుపు కొమ్ములు మనం అమ్మవారికి సమర్పించామంటే మన బంగారం కొనుక్కోకపోయినా మనం బంగారం కొనుక్కొని పెట్టుకున్నట్టే. ఇంకా అమ్మవారికి కొత్తది కొని పెట్టుకున్నానండి. అమ్మవారి దగ్గర ఒకటి ఉంటుంది ఆల్రెడీ, ఇది నేను ఇంట్లో వాడుకోవడానికని తెచ్చుకొని ఈ రోజున పెట్టుకుని తర్వాత వాడుకుంటానండి. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెడుతున్నాను. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, అంజీరా, ఎండు ఖర్జూరం, అమ్మవారికి పాలు ఇష్టం కదండి, పాలు ఇవన్నీ పెట్టాను. మీ దగ్గర అవి ఏమీ లేకపోయినా కొబ్బరికాయ అన్నా పెట్టుకోండి. అటుకులు కూడా పెట్టానండి. అటుకులు అంటే చాలా ఇష్టం కదా విష్ణుమూర్తికి, అందుకని అటుకులు కూడా పెట్టుకున్నాను. నేను విష్ణుమూర్తి లక్ష్మీదేవిది కూడా చిన్న విగ్రహాలు లాంటివి ఉంటాయి, అవి నా దగ్గర అవి పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏమీ లేవనుకోండి, కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి బెల్లం ముక్క పెట్టాను. లక్ష్మీదేవి ఫోటో దగ్గర నమస్కారం చేసుకోండి. అమ్మవారికి ఇలాగ పంచహారతి ఇచ్చాను. పంచహారతి ఇచ్చి తర్వాత కర్పూర హారతి ఇచ్చానండి. ఇచ్చి అమ్మవారిని నమస్కరించుకున్నాను. నమస్కరించుకొని అమ్మవారిని తనివి తీరా చూసుకున్నానండి, ఎంత అందంగా ఉన్నారో. చూసుకున్న తర్వాత ఈరోజు కూడా చేయకూడని పనులు కూడా ఉన్నాయండి. మనం బంగారం కొంటాం, వెండి కొంటాం, దానాలు చేస్తాము, ఇవన్నీ చేస్తాము, వస్త్రదానం ఇవన్నీ చేస్తాము. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మనం చెప్తున్నాను కదా, మీకు ఉన్నంతలోనే ఏదో ఒకటి చెయ్యండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని చెయ్యండి. నాకు ఇదే ఉందమ్మా, నేను ఇదే చేయగలుగుతున్నాను అని. కాకపోతే ఈరోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయండి. ఈరోజు ప్లాస్టిక్ కొనకూడదు, అల్యూమినియం కొనకూడదు, స్టీల్ కొనకూడదండి. ఇవన్నీ రాహుకి ప్రభావితం చేస్తాయి కాబట్టి అవి కొనకూడదు అని నమ్ముతారు. అందుకని ఈరోజు ఒకరోజు ఇవి కొనకండి. ఇవి కొనకుండా మీరు ఇంకేమైనా కొనుక్కోండి. అమ్మవారిని చూడండి ఇలా చేసుకున్నాక కంపల్సరీ ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయినా లక్ష్మీదేవి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని చూసి దండం పెట్టుకొని రండి. చేసుకోకపోయినా సరే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి రండి. అమ్మవారిని చూస్తే చాలండి, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి అమ్మవారి